జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు 9వ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాలకు కుటుంబ సమేతంగా రావడం సంతోషంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. నీళ్లు కూడా చాలా బాగున్నాయి. మేమందరం కలిసి స్నానం కూడా చేశాము. దీంట్లో ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ఈత కొట్టినాం. ఇప్పుడు పూజకి వెళ్తున్నాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసింది. సరస్వతి పుష్కరాలకి అమ్మవారి దర్శనం కూడా బాగుందండి. ఇక్కడ పుష్కర ఏర్పాట్లన్నీ చూసాము. రాత్రి రావడం జరిగింది. రాత్రి ఇక్కడికి వచ్చేటప్పటికి విపరీతమైన వాన. పొద్దున్న పుష్కర ఘాట్లో ఇబ్బంది పడాలేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. చాలా బాగున్నాయండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పుష్కర స్నానం చేసుకుని మేము మా స్వగ్రామం వెళ్తున్నాం. అయితే ముందు వచ్చేటప్పుడు మాత్రం చాలా భయపడ్డాము. ఎందుకంటే రోజు లక్షల మంది వస్తున్నారు, ఎంత కష్టం అవుతుందో అని. కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా బోట్లను కూడా ప్రొవైడ్ చేశారు. మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇక్కడ అన్ని వసతులు కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసినందుకు ధన్యవాదాలు.